భానుమతి పార్థు దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పార్థు అయితే, ఏంటి బస్సమ్మ ఇలా హగ్ చేసుకున్నావు, ఏంటి ఈ సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, అదేంటో జీప్ అబ్బాయి, మనం ఒట్టు వేసుకోవాలన్నా మాట ఇవ్వాలన్నా ఇప్పుడు ఈ సింబలే కదా పెట్టుకున్నాము, అందుకే ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే, ఇప్పుడు నేను నీకు ఎలాంటి మాట ఇవ్వాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా తన ఒంటి మీద నుండి లేచి, నువ్వు నాకు ఎటువంటి మాట ఇవ్వాలి అంటే, శారదా అత్తయ్య ఉంది కదా, అదే మీ అమ్మ, మీ అమ్మతో నువ్వు ఎప్పుడు మాట్లాడాలి, ఇక నుండి నువ్వు మీ అమ్మతో చాలా సంతోషంగా ఉండాలి అన్న, నువ్వు మీ అమ్మతో మాట్లాడుతాను అని నాకు మాట ఇస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా బస్ అమ్మాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, అవును నాకు బాగా అర్థమవుతుంది జీప్ అబ్బాయి, నువ్వు మీ అమ్మతో చాలా సంతోషంగా ఉండి మీ అమ్మతో ఇక నుండి మాట్లాడుతావు అని నాకు మాట ఇవ్వు జీప్ అబ్బాయి అని చెప్పేసి అయితే అంటూ తన చేతిని అయితే చాపుతూ ఉంటుంది. నువ్వు నాకు మాట ఇచ్చాను అని చెప్పి నన్ను హక్ చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంట్లో అక్కడ ఉన్న భానుమతి మాత్రం తన కళ్ళను మూసుకొని మరి, నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే, నువ్వు తనతో మాట్లాడాల్సిందే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్థు మాత్రం తన వైపు చూడకుండా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఈ జీప్ అబ్బాయి ఎందుకు వాళ్ళ అమ్మతో ఇలా ఉంటున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.